వెల్కమ్ టు మోజెస్ పెట్లోజు ఛానల్. ఎలా ఉన్నారు? ఆ దేవాతి దేవుడి దయ వల్ల, మీ అందరి దయ వల్ల నేనైతే చాలా అంటే చాలా సూపర్గా ఉన్నా. టైటిల్ తమ్నేల్ చూడంగానే చాలా మందికి అర్థమైపోయి ఉండొచ్చు. డేట్ వచ్చేసి మార్చ్ 6వ తారీఖు, టైము 7:25 అవుతుంది, 2026వ సంవత్సరం. ఎస్, మనము ముస్రాంబాగ్ మూసి బ్రిడ్జ్ పైన ఉన్నాం. అంటే బ్రిడ్జ్ అక్కడ ఉంది అనుకోండి, నెక్స్ట్ ఇక్కడికి బ్రిడ్జ్ రాబోతుంది ఇక్కడ వరకు అన్నట్టుగా ఆ కాంటెక్స్ట్లో అలా అనేసిన. ఇదంతా కూడా నెక్స్ట్ కూలగొట్టబోతున్నారు. ఇక్కడ మార్కింగ్ కూడా మనం క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఇదంతా కూడా కూలగొట్టినారు. 18.6 రో ఇదంతా వాళ్ళ లాంగ్వేజ్లో అయితే రాసింది. ఇదిగోండి, ఈ బిల్డింగ్ అంతా కూల్ చేసినారు. నాకు తెలిసి ఇది కూడా వెళ్తుందని అనుకుంటున్నా, ఎందుకంటే ఇది అక్కడ దాకా వెళ్ళింది కాబట్టి ఇది అడ్డం ఉంది, ఇది కూడా వెళ్ళిపోతుండొచ్చు అని అనుకుంటున్నా. ఇది ఇలా స్ట్రైట్గా వెళ్ళిపోతే మీ అందరికి తెలిసిందే, ఒక మెయిన్ రోడ్ వస్తుంది. ఆ మెయిన్ రోడ్లో లెఫ్ట్ వెళ్ళిపోతే దిల్సుఖ్నగర్ వైపు వెళ్ళిపోతాం. రైట్ వెళ్ళిపోయినాం అనుకోండి, మనము మలక్పేట్ వైపు వెళ్తాం. చలో డీటెయిల్డ్గా మనం మాట్లాడుకుందాం ఈ ప్రాజెక్టు గురించి. ఇక్కడ కూడా ఈ బిల్డింగ్ని కూడా కూల్చివేయడం జరుగుతుంది. ఈ గ్రౌండ్ లెవెల్లో పిల్లర్ వర్క్ జరుగుతున్నప్పుడు కూడా మనము వీడియో రికార్డ్ చేసి మీ అందరికి చూపించిన, మీరు అందరు కూడా చూసినారు. ఇగో గ్రౌండ్ లెవెల్ నుంచి పిల్లర్ అయితే అప్ వచ్చింది. ఇది ఇక్కడతోటి ఇట్లా ఫ్లైఓవర్ ఎండ్ అవుతుంది. అటు నుండి వస్తే ఇక్కడ నుంచి వెళ్తే ఇది స్టార్టింగు. ఇదిగోండి, ఈ బిల్డింగ్ అంతా కూల్ చేస్తున్నారు. అబ్బో, చూసినాడు వాళ్ళే. ఫర్ ద ఫస్ట్ టైం ఈ ఛానల్కి వచ్చి ఉంటే స్వాగతం, సుస్వాగతం. నా పేరు మోజెస్, మా ఇంటి పేరు పెట్లోజు. సో ఈ ఛానల్ పేరు మోజెస్ పెట్లోజు ఛానల్. ఈ ఛానల్లో హైదరాబాద్ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో గవర్నమెంట్ ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధి పనుల గురించి, అది స్టేట్ గవర్నమెంట్ అయినా సెంట్రల్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో ఉన్న పనుల గురించి మనం వీడియోలు తీస్తుంటాం. మనకి ఎవరి ఫండింగ్ లేదు, ఇది మన సెల్ఫ్ ఇంట్రెస్ట్. కొన్ని ఇయర్స్ నుంచి ఈ వర్క్ చేస్తున్నాం. మనం ఆపోజిషన్ పార్టీతోటి సంబంధం లేదు, ప్రజెంట్ రూలింగ్ పార్టీతోటి కూడా సంబంధం లేదు. రెగ్యులర్గా మన ఛానల్ని చూసే వాళ్ళకి అది ఐడియా ఉంది, కొత్త వాళ్ళు కూడా చూస్తారు కాబట్టి వాళ్ళకి ఈ చిన్న ఇన్ఫర్మేషన్. ఇదిగో ఇదంతా కూడా స్పేస్ క్లియర్ చేస్తున్నారు, వర్క్ జరుగుతున్నది. ఇటువైపు వెళ్ళిపోతే మనం గోల్నాక వైపు వెళ్ళిపోతాం. ఇక్కడ అన్ని చలో ముందుకెళ్దాం. ఒక్కసారి ఈ హైట్ ఎక్కుదాం. ఇది ఎక్కి హైట్ నుండి కూడా చూసే ప్రయత్నం చేద్దాం, బాగుంటుంది హైట్. ప్రజెంట్ మన దగ్గర డ్రోన్ లేదు, ఉన్న కెమెరాని బట్టి ఐఎమ్ వెరీ హ్యాపీ. అట్ ద రైట్ టైం దేవుడు ఖచ్చితంగా డ్రోన్ ఇస్తాడు మనకి. ఆ డ్రోన్ విజువల్స్ కూడా ఈ ఇయర్లో పక్కా మనము తీయడం జరుగుతుంది. వ్యూ ఎలా ఉంది? చలో కిందకైతే దిగుదాం. మ్యాక్సిమం మన ఛానల్లో అన్కట్ వీడియోలే ఉంటాయి, ఎందుకంటే డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ కొరకు. కొన్ని సందర్భంలో కట్స్ ఉంటాయి. ఈ వీడియోల వాల్యూ ఇప్పుడు అర్థం కాదు, ఒకసారి కన్స్ట్రక్షన్ పూర్తిగా అంత అయిపోయినాక కొన్ని ఇయర్స్ దాటిన తర్వాత మళ్ళీ చూసుకున్నప్పుడు అరే ఒకప్పుడు ఇలా ఉండే కదా ఇది అనేది దాని వాల్యూ అయితే మనకు తెలుస్తుంది. ఇది క్లోజ్ చేసేసినారు, ఇటువైపు నడవడానికి ఉండే ఇంత ముందుకు. దీని కింది నుండి నడవడం నేను గమనించిన. సో మనం కూడా ఏదైతే వే నడవడానికి పెట్టినారో దాంట్లో నడుచుకుంటూ వెళ్దాం.
అండ్ ఈ పాటికి ప్రాజెక్ట్ ఫినిష్ కావాలి, చాలా డిలే అయింది. ఇక్కడ ఉన్న వాళ్ళకైతే చాలా ఇబ్బందులే కలుగుతున్నాయి. చాలా మంచి షార్ట్ కట్ ఈ రోడ్డు. మనం ఎప్పుడు ఆ యాంగిల్లోనే తీసినాము. సో ఫర్ ద ఫస్ట్ టైం ఇందులో నుంచి మనం వెళ్ళడం జరుగుతుంది. ఇదంతా ఎప్పుడో వర్క్ ఫినిష్ అయింది. నాకు తెలిసి ఈ మంత్ మేజర్గా జరిగిన వర్క్ ఏదైనా ఉంటే స్టార్టింగ్లో మీకు చూపించిన కదా, ఆ పిల్లరు ఆ ఇల్లు కూలగొట్టడమే. అండ్ ఇక్కడ సైడ్ కూడా ఒక వర్క్ జరుగుతున్నట్టుంది పిల్లర్కి సంబంధించి. ఈస్ దేర్ ఎనీ ఛాన్స్ టు గో దేర్? చూద్దాం. ఇదేదో పైప్ పెట్టారు, పైపులకేని కూడా వాటర్ వస్తున్నాయి. ఇక్కడ నురుగు. ఎస్, మోటార్ పెట్టి అక్కడ వాటర్ వస్తే దాంతో అవుట్ ఇచ్చినారు. ఇది వావ్, ఈ బెడ్డింగ్ వర్క్ అంటుంటాం కదా, ఈ బెడ్డింగ్ సంబంధించిన వర్క్ జరుగుతున్నట్టుగా అయితే మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ ఇంకొక పిల్లర్ రాబోతుంది. ఆల్రెడీ అక్కడ పిల్లర్ వచ్చి చాలా కాలం అయింది. గ్రౌండ్ లెవెల్లో ఈ పిల్లర్ వర్క్ జరుగుతున్నప్పుడు తవ్వినప్పుడు కూడా మనం ప్రీవియస్ మంత్లో వీడియో అయితే తీయడం జరిగింది. అసలు ఎంత ఐరన్ ఉన్నది ఇందులో. ఆ బెడ్ చూడండి ఎట్లుంది అసలు. అందుకే ఇక్కడ నుంచి వెళ్ళడానికి స్కోప్ లేదు. అండ్ అటువైపే వెళ్దాం నడుచుకుంటూ. ఇక్కడ చిన్న గ్యాప్ ఉంది, ఆరామ్సే వెళ్ళిపోదాం. గుడ్ ఎఫర్ట్స్ ఇవన్నీ. చాలా ఇష్టంతో నేను కంటెంట్ చేస్తుంటాను అనమాట. నాకు ఇష్టము కంటెంట్ షూట్ చేయడం అన్న, ఎడిట్ చేయడం అన్న, అప్లోడ్ చేయడం అన్న, నా వర్క్ ఇదే. అండ్ మీ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఏమైనా అభివృద్ధి పనులు జరిగితే వీడియో కింద ఖచ్చితంగా డీటెయిల్డ్గా అడ్రస్ మెన్షన్ చేయండి. మ్యాక్సిమం అక్కడికి వచ్చి వీడియో షూట్ చేసి ఇదే ఛానల్లో రిలీజ్ చేసే ప్రయత్నం చేస్తా. కొంచెం డిలే అవుతుండొచ్చు, నా ఏరియా నుంచి అది దూరం ఉంటే దాన్ని ఎగ్జాక్ట్లీ ప్లాన్ చేసుకొని వెళ్ళి రావడానికి. బట్ డెఫినెట్లీ ఎంతోమంది ఎన్నో రిక్వెస్ట్లు నాకు చేసినప్పుడు నేను చేసిన, అది మీరు చూసినారు కూడా. అండ్ ఖచ్చితంగా మళ్ళా కూడా చేస్తా మీ రిక్వెస్ట్ ప్రకారం వీడియో. ఇదిగోండి, ఇలానే వెళ్తున్నారు అందరూ. ఇది మ్యాటర్, ఓకేనా? మన ముస్రాంబాగ్ మూసి పైన నిర్మిస్తున్న బ్రిడ్జ్ డీటెయిల్స్ మీకు ఈ వీడియో నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చకపోతే లైట్ తీసుకోండి, నచ్చితే లైక్ చేయండి. అండ్ ఇంకా బాగా నచ్చితే హైప్ ఇచ్చే ప్రయత్నం చేయండి. Actually, semi-final थोड़ा एयरकॉन इधर. ఎస్, ఇలా స్ట్రైట్ వెళ్ళిపోతే మీ అందరికి తెలిసిందే ఏం ఏరియా వస్తుంది అంతా అనేది. అంబర్పేట్ వస్తుంది. ఇదిగోండి, ఈ రకంగా 2026 మార్చ్ స్టార్టింగ్ వీక్లో ఇలా వర్క్స్ జరిగి ఉన్నాయి. వీలైతే మరలా మంత్ ఎండ్ అన్న అప్డేట్ ఇద్దాం, లేదా 2 వీక్స్ కానీ ఇద్దాం, నెక్స్ట్ మంత్ అన్ని ఇద్దాం. ప్రేమతోటి ఈ వీడియో చూసిన మీ అందరికి హృదయపూర్వక కృతజ్ఞతలు. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. సీ యూ, టాటా, బాయ్ బాయ్, థ్యాంక్ యూ.